చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నానిపై అనేక పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేతలు కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదంటూ వైసీపీ నేతలు ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, ఏంటి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు రిటైర్డ్ జడ్జి మాజీ జడ్జిని, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మా కుటుంబాన్ని, అదేవిధంగా 85 ఏళ్ళ ఒక వృద్ధుల్ని నోటికొచ్చినట్టు మేము వాడలేని భాషలు అన్ని బూతులు మాట్లాడినారు. మా కుటుంబాలను అవమానించాడు. దీనికి ప్రధాన కారణం ఆయన మాట్లాడిన దానికి ఆయన 100 కోట్ల ల్యాండ్ ఎక్కడ వెళ్ళిపోతుంది, ఎక్కడ చేయి జారుతుందని ఒక భయంతో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి కాబట్టి ఈరోజు అన్ని బూతులు మాట్లాడినారు. అన్ని బూతులు మాట్లాడితే మా కార్యకర్తలు, మా నాయకులు ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి 7 పోలీస్ స్టేషన్లో గత వారం రోజుల ముందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారం రోజులైనా సరే ఎక్కడ ఒక్క చోటు కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, ఎక్కడ విచారం కాలేదు. అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 1874 మంది జస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినారు. మీరు తప్పు చేశారని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి, అరెస్టులు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. చంద్రగిరిలోని 10ల సంఖ్యలో జైలుకి పంపించడం జరిగింది. అదే వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ నాయకులు బూతులు మాట్లాడితే ఎక్కడ ఒక ఈచింత కూడా స్పందించడం లేదు. దీన్ని నిజంగానే మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గారికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు రాజ్యాంగం ఒక న్యాయం ఉందనా అని ఇక్కడ చంద్రబాబు డిమాండ్ చేస్తున్నా. ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మార్నింగ్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, కుట్రలు, బూతులు, హింస అని చెప్పి. ఈరోజు బూతులు మీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. నిన్న హింస మీ ఎమ్మెల్యే నిన్న రెక్కీ చేసి పంపించడం జరిగింది. ఈరోజు రిటైర్డ్ జడ్జి ఇంటికి కుట్రలు చేస్తున్నారు. మీ ఎమ్మెల్యే ఇవన్నీ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అనుభవించడం కూడా స్పందించడం లేదు. మేము తప్పకుండా దీని మీద డిమాండ్ చేస్తున్నాం. పులివర్తి నాని గారిని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేయాల్సిన ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాము. శాంతియుతంగా ఈరోజు ఎస్పీ గారు ఆఫీస్ కాడికి వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. తప్పకుండా ఎస్పీ గారు మేము కంప్లైంట్ ఇచ్చేకని వెళ్తాము. తప్పకుండా ఇలాంటి ఎమ్మెల్యే మొత్తానికి హాని, మొత్తం స్టేట్కి కూడా ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ చూపించాలంటే ఎస్పీ గారు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు పోలీస్ శాఖ ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ చూపించాలంటే చిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు. ఇలాంటి ఎమ్మెల్యేలు మీరు అరెస్ట్ చేసి కేసులు పెడితేనే పోలీస్ శాఖ మీద ప్రజలకు నమ్మకం ఉందని తెలియజేస్తున్నా. మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ పోరాటకు సిద్ధమయ్యాం. మీరు కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా, ఎఫ్ఐఆర్లు చేసినా కూడా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగనన్న స్ఫూర్తితో పనిచేసే వాళ్ళు ఏ ఒక్కరు కూడా వెనక్కి పోరని తెలియజేస్తూ మాకు న్యాయం జరిగేందుకు మేము మీరు పోరాడతామని కూడా ఇక్కడ తెలియజేస్తున్నా. సేవ్ చంద్రగిరి. ప్రధానంగా ఏదైతే రిటైర్డ్ జడ్జి మీద రెక్కి నిర్వహించాలని మీరు అంటున్నారో, నిన్న టీడీపీ నేతలు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో మీ మీద ఫిర్యాదు చేశారు. ఏదైతే రిటైర్డ్ జడ్జికి భద్రత కల్పించాలంటూ కూడా, ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏమన్నా చేస్తారంటూ కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినటువంటి తెలియజేస్తున్నా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆడు ఓడొచ్చాడు, 5 మంది ఉన్నారు. పోలీస్ శాఖకి 10 నిమిషాలు పట్టుకోరావడం, వాళ్ళు పట్టుకోవచ్చు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కొడితే తెలిసిపోతుంది కదా, వాళ్ళతో మాట్లాడి తెలిసిపోతుంది కదా. వాళ్ళు పులివర్తి నాని గారి మనుషులు. ఇదే విధంగా రెక్కి 2018లో మా కుటుంబాలను ఇబ్బంది పెట్టాలని చెప్పి మాకు డ్రైవర్లుగా 2గా చేర్చి మీరు ఈరోజు ఎఫ్ఐఆర్ నడుస్తూ ఉంది మీ మీద, పులివర్తి నాని గారి మీద. అదేవిధంగా ఈరోజు మీరు ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మీరు విధంగా చేస్తున్నారు. మేము తప్పకుండా దీన్ని ఖండిస్తున్నాం. మీరు నిజంగా చిత్తుతుంటే వాళ్ళు ఎవరైతే రెక్కి వాళ్ళు పిలిపించి వాళ్ళని పట్టుకోవచ్చు. మీరు విచారించండి. వాళ్ళు ఎవరు పార్టీ ఏమో తెలుస్తుంది. ఆయనకి ప్రాణహాని ఉంది. పులివర్తి నాని గారి ద్వారా రిటైర్డ్ జడ్జికి ప్రాణహాని ఉంది. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఎవరిని ఏం చేస్తారో ఈరోజు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. తప్పకుండా పులివర్తి నాని గారు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈ విధంగా బూతులు మాట్లాడితే ప్రజలే మీకు 2029లో సమాధానం చెప్తారని కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రధానంగా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నది ఒకటే, వెంటనే ఎమ్మెల్యే మీద పోలీస్ శాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే వైసీపీ నేతల మీద మాత్రం ఏ చిన్నపాటి కంప్లైంట్ ఇచ్చినా కూడా వెంటనే అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మరి ఎమ్మెల్యే చేసినటువంటి ఘనకార్యం ఏంటంటూ కూడా వైసీపీ నేతలు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా ఎస్పీని కలిసి మేము వినతి పత్రం ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ నుంచి మేము వెళ్ళేది లేదంటూ కూడా భీష్మించి ఇక్కడే బటాయించినటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.